Yeah, well, hi students, everyone. సో ప్రీవియస్ టాపిక్లో మనం చూసిన ఏంటంటే మనం పాలిఫేస్ మీద చూస్తున్నాం. పాలిఫేస్లో 2 ఫేస్ అంటే ఏంటి, 3 ఫేస్ అంటే ఏంటి, సింగిల్ ఫేస్ అంటే ఏంటి, 2 ఫేస్ అంటే ఏంటి, 3 ఫేస్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనం 3 ఫేస్లో ఫేస్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫేజ్ సీక్వెన్స్లో ఎలా ఉంటాయి, దాంట్లో మనకు స్టార్ అండ్ డెల్టా ఎలా ఉంటుంది అంటే కనెక్షన్స్ 3 ఫేజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అని చెప్పుకున్నాం, స్టార్ అండ్ డెల్టా. దాని యొక్క ఫేజ్ సీక్వెన్స్ అండ్ స్టార్లో వోల్టేజ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుంది, అలాగే డెల్టాలో పవర్ ఎలా ఉంటుంది, డెల్టాలో కూడా కరెంట్ ఏ విధంగా ఉంటుంది, వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే స్టార్ అండ్ డెల్టాలో పవర్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనం దీని తర్వాత చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్టార్ అండ్ డెల్టా డెరివేషన్ అన్న. సో స్టార్ అండ్ డెల్టా డెరివేషన్ ఏంటంటే, సో ఇదివరకు చేసిన దాంట్లో డెరివేషన్ స్టార్ అండ్ డెల్టా ఇదివరకు చేసిన కూడా కొంచెం స్టార్ అండ్ డెల్టా డెరివేషనే చేసాం. సో అందులో ఏంటంటే మనం కనుక్కుంది, సో కరెంట్ ఏ విధంగా ఉంటుంది, వోల్టేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పవర్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా దాంట్లో ఉండే ఈక్వివాలెంట్ ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే దాంట్లో ఉండే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే దానికి ఇచ్చిన రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ యొక్క ఈక్వేషన్ అంటే అన్ని కంబైన్. ఇప్పుడు 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తే అది మనం చేసేది ఏంటిది, సింగిల్ లోడ్గా ఒక్క లోడ్గా మనం ఎంత రెసిస్టివ్ లోడ్ ఉంటుంది, టోటల్ రెసిస్టివ్ లోడ్ ఎంత ఉందని. ఇప్పుడు స్టార్లో 3 రెసిస్టర్స్ ఇచ్చాం, డెల్టాలో 3 రెసిస్టర్స్ ఇచ్చామంటే మనకి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఇదంతా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కషన్ చేసిన క్లాస్, ఇదంతా మీరు డిస్కస్ చేసినాం. మనం ఇప్పుడు దాకా అయింది టాపిక్ ఇది, ఇదంతా కూడా అయిపోయింది. వెల్, ఇది టుడే మనం చెప్పుకోబోయేది. సో చూడండి అన్న, డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా కన్వర్షన్ అనమాట. సో అంటే కన్వర్షన్ చేస్తాం. కన్వర్షన్ అనేది అంటే దానికి ఇప్పుడు డెల్టాలో ఉన్నదాన్ని స్టార్కి ఎలా మారుస్తున్నాం, స్టార్లో ఉన్నదాన్ని డెల్టాకి ఎలా మారుస్తాం అనే దాని మీద మనం కన్వర్షన్ నెట్వర్క్లో చూడబోతాం. సో ఈ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ నెట్వర్క్లో మీరు ఇదివరకు మీరు రెసిస్టెన్స్ మీద సిరీస్ అండ్ ప్యారలల్ నెట్వర్క్లో సమ్స్ చేశారు. సో మీకు ఒక పెద్ద లూప్ ఇస్తే ఆ లూప్ని అంతటినీ కూడా మీరు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒక సమ్ డయాగ్రామ్ ఇచ్చి మీకు రెసిస్టివ్ లోడ్స్ కనెక్ట్ చేసి ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇస్తే మీరు ఆ విధంగా మొత్తం ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దీంట్లో ఎలా ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద మనం స్టార్ అండ్ డెల్టా విధంగా ఉంటే మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. అదే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇన్ ద కాంప్లికేటెడ్ నెట్వర్క్ లార్జ్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే కాంప్లికేటెడ్ నెట్వర్క్. మనం మామూలుగా మనిషి నెట్వర్క్లో సింపుల్గా ప్యారలల్లో సిరీస్ ఇచ్చేసాం, ప్యారలల్ అంటే ప్యారలల్ కనెక్షన్ చేసుకున్నాము. అలా కాదు, కొన్ని కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఉంటాయి, డయాగ్రామ్స్ కాంప్లికేటెడ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఫ్రమ్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ కిర్చాఫ్ లా గివ్స్ అస్ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ సిమిల్టేనియస్ ఈక్వేషన్ అంటే సమ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి అది మనం కిర్చాఫ్స్ లా ప్రకారం, ఇదివరకు కూడా కిర్చాఫ్స్ లా మీకు చెప్పాను. కిర్చాఫ్స్ లా ప్రకారం మెష్ లూపు అండ్ లూప్స్ కోసం కొన్ని చెప్పాను మీకు ఏ టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉంటాయి అనేది కూడా ఒకసారి చెప్తున్నాను మీకు. జంక్షన్స్, మెష్, లూపు, నోడు అని చెప్పేసి మనకి బ్రాంచ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి నాన్న. అంటే కొంచెం కాంప్లికేటెడ్ నెట్వర్క్స్ అన్నమాట. ఆ నెట్వర్క్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కిర్చాఫ్స్ లాలో మనం ఒక విధంగా సమ్స్ చెప్పుకున్నాం. అది మీకు ఆల్రెడీ ఒకసారి మీ బుక్స్ ఓపెన్ చేస్తే మీకు కిర్చాఫ్స్ లా మీద చెప్పిన సమ్ అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా కన్జ్యూమర్ సాల్వ్ ఈక్వేషన్తో కన్జ్యూమర్ టు సాల్వ్ చేసాం. సచ్ ఎ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ టు రెడ్యూస్ ద సింపుల్ టు ద 3 రెసిస్టర్స్ గ్రూప్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ టు డెల్టా టు స్టార్ ఆర్ స్టార్ టు డెల్టా బి ఈక్వలెంట్ డెల్టా కనెక్టర్ రెసిస్టెన్స్ వితౌట్ ఎఫెక్టెడ్ కరెంట్స్. అంటే ఇప్పుడు మనం చేసే కన్వర్షన్స్లో అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో డెల్టా టు స్టార్, స్టార్ టు డెల్టా మార్చినప్పుడు
కరెంట్ అనేది వితౌట్ ఎఫెక్ట్, అంటే ఎటువంటి చేంజెస్ ఎటువంటి ఎఫెక్టెడ్ అవ్వకుండా ఉన్న కరెంట్ ఉన్నట్టుగా కనెక్టెడ్ అయిన రెసిస్టెన్స్ని మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్గా మనం చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వెల్ స్టార్ కనెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం. ఇఫ్ 3 resistors are connected in such a manner that one end of the each is connected together to form a junction point is called star point. ఈ వై అనే సింబల్ స్టార్ అన్న మనకి స్టార్ వై అనకూడదు, మనం దీన్ని స్టార్ సింబల్ అనుకోవాలి. ద రెసిస్టర్స్ ఆర్ సెట్ టు బి కనెక్టెడ్ ఇన్ స్టార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈచ్ ఎండ్స్ ఆఫ్ ది ఈచ్ ఈజ్ కనెక్టెడ్ వన్ ఎండ్, అంటే ఒక సైడ్ ఉన్న ఎండ్స్ అన్నీ కూడా ఈచ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ ఫార్మ్ ఆఫ్ ఏ జంక్షన్. సో చూడండి, ఇటు పక్క మనం ఇక్కడ జంక్షన్లా కనెక్ట్ అని చూసారంటే ఒక్కొక్క రెసిస్టర్స్కున్న ఒక్కొక్క ఎండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక పాయింట్లో కలవడం జరిగింది, జంక్షన్ పాయింట్లో. సో దీన్ని మనం స్టార్ కనెక్షన్ అనడం జరిగింది. అంటే సిమిలర్ ఎండ్స్ అన్న మనకు ఆల్రెడీ ముందు వరకు చెప్పుకున్నాం. స్టార్లోకి వచ్చేసరికి సిమిలర్ ఎండ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. డెల్టాలకు వచ్చేసరికి డిసిమిలర్ ఎండ్స్, అంటే ఒకదానికొకటి సంబంధం, అంటే ఒకదాని ఎండ్ వచ్చి ఇంకో దానికి స్టార్టింగ్ అవుతుంది, ఇంకో దాని ఎండ్ వచ్చి నెక్స్ట్ దానికి స్టార్టింగ్ ఎండ్ అవుతుంది, స్టార్టింగ్లో కలుస్తుంది అలాగా. సో మనం స్టార్ కనెక్షన్ని ఇన్ని విధాలా డ్రా చేసుకోవచ్చు. ఇవి ఈ విధంగా ఉన్న స్టార్ కనెక్షనే, ఈ విధంగా ఉన్న స్టార్ కనెక్షన్, ఈ విధంగా ఉన్న స్టార్ కనెక్షనే. నెక్స్ట్ అదేవిధంగా డెల్టా. ఇన్ 3 resistors are connected such a manner of ends of the first is connected to first end of the second to first end of the third, and sum of the complete loop that the resistors are said to be connected in delta. Delta connected is also form a loop from closed path, అంటే లూప్ లేదా క్లోజ్డ్ పాత్. డెల్టా అనేది ఒక లూప్లోని లేదా క్లోజ్డ్ పాత్లో ఉంటుంది. అదేమన్నాడు ఇక్కడ, వన్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ ఎండ్ అండ్ ఆఫ్ ది ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఆఫ్ ది అలా చెప్పాడు మనకి. అంటే ఫస్ట్ దాని ఎండ్ వచ్చేసి సెకండ్ దానికి స్టార్టింగ్, సెకండ్ దాని ఎండ్ వచ్చి థర్డ్ దాని స్టార్టింగ్, థర్డ్ దాని ఎండ్ వచ్చి మరి స్టార్టింగ్ దానికి. సో ఇన్ని విధాలుగా మనకి డెల్టా డయాగ్రామ్ని డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో ఇది డెల్టా డయాగ్రామ్, ఇన్ని విధాలు డ్రా చేసుకున్నాను. సో మీకు ఇక్కడ డెల్టా కనెక్షన్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది, అండ్ స్టార్ కనెక్షన్ అనేది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగవచ్చు మీరు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను క్లియర్గా చెప్తాను. అర్థం కాకపోయినా సరే మళ్ళీ మనం క్లాసెస్ స్టార్ట్ అయ్యాక ఒకసారి క్లియర్గా దీనికోసం మళ్ళీ చెప్పుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి, మీకు కరెక్ట్గా ఇంపార్టెంట్ క్లాసెస్ టైంలోనే మరి ఈ లాక్డౌన్ అనేది రావడం జరిగింది. మన సిచ్యువేషన్ అలా ఉంది. సో క్లియర్గా వినండి. మీకు అర్థం కాకపోతే మనకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ క్లాస్ అనేది ఎప్పుడైనా సరే మీరు చూడవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో మనం క్లాసెస్ చేస్తున్నాం కాబట్టి మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు మీరు చూసి నేర్చుకోవచ్చు కూడా. 1-2 సార్లు చూడడంలో ప్రాబ్లం ఏం లేదు వీడియోని. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి సంబంధించి కొన్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చూడండి. డెల్టా అండ్ స్టార్, ద డెల్టా అండ్ స్టార్ రెసిస్టర్స్ కనెక్టెడ్ can be replaced by the equivalence the star, so that the resistance measured between any two terminals are changed. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ మాత్రమే, అంటే ట్రాన్స్ఫర్ అంటే కన్వర్టింగ్ చేస్తున్నాం. డెల్టా నుంచి స్టార్కి కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసినప్పుడు ఉన్న రెసిస్టెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది వాల్యూస్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనకి డెల్టాలోకి వచ్చేసరికి క్లోజ్డ్ లూప్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ మనకి డెల్టాకి వచ్చేసరికి క్లోజ్డ్ లూప్ ఉంటుందండి. ఈ క్లోజ్డ్ లూప్ని మనం ఏం చేస్తున్నాము, అన్ని ఎండ్స్ కలిపి ఒక సైడ్ ఒక జంక్షన్ ఫామ్ చేసి సిమిలర్ ఎండ్స్ అన్నిటిని చేసి మనం మామూలుగా వేరే ఎండ్స్ తీసుకున్నాం ఇందులో. సో అవును కదా, ఇలా చేస్తున్నాం మనం ఇక్కడ. దాన్ని మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. అందుకే చూడండి, ఇక్కడ మనం మధ్యలో నేను డాటెడ్ లైన్స్తో గీసిన రెసిస్టెన్స్ వాల్యూ ఇక్కడ మీకు, అంటే ఇలా ఉన్న డెల్టాని ఈ విధంగా స్టార్గా మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో స్టార్లో మనకు వచ్చేసరికి ఆర్ఏబిది ఆర్బీసీ, అంటే ఏబి అంటే ఏకి బీకి కనెక్ట్ అయింది కాబట్టి ఆర్ఏబి అని రాసాం. ఇది బీకి సికి కనెక్ట్ అయింది కాబట్టి ఆర్బీసీ అని రాసాం. ఇది సికి ఏకి కనెక్ట్ అయింది కాబట్టి ఆర్సీఏ. మనం స్టార్లోకి మార్చేసరికి ఏమైపోతుంది, ఇంకా దేని దాన్ని సపరేట్ అయిపోతుంది కదా, అప్పుడు ఆర్ఏ ఆర్బి ఆర్సీ అయిపోతుంది. సో ఆర్ఏ ఆర్బి ఆర్సీ, సో 1 2 3. సో ఈ విధంగా మనకి మారడం అనేది జరుగుతుంది.
సో డెల్టా నుంచి స్టార్కి మారినప్పుడు అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు దీనికి కంబైన్డ్గా ఇది అటాచ్ అవుతుంది ఇక్కడ. సో దీని నుంచి మారినప్పుడు ఇది సపరేట్ అవుతుంది కాబట్టి ఒక జంక్షన్ దగ్గర ఫామ్ అవుతున్నాయి కాబట్టి దీనిలో ఉండే రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. కింద ఏ రకంగా ఫైండ్ అవుట్ చేయడం అనేది కింద ఫార్ములా చూడండి. ఇక్కడ. సో ఇప్పుడు డెల్టా నుంచి స్టార్లోకి మారుస్తాం. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు సమ్ వాల్యూస్ తీసుకున్నాం అనుకో. సో ఇప్పుడు మీకు స్టార్లో మీకు 10, 20, 30 అనేది ఉన్నాయి. మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే కన్వర్ట్ చేస్తున్నాడు, రీకనెక్ట్ కాదు. రీకనెక్ట్ చేస్తే యాజ్ టీజ్గా ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయి ఎలా వస్తాయి. ఇప్పుడు 10 ఉందంటే ఫస్ట్ దానికి 10, సెకండ్ దానికి 20, 30. ఇప్పుడు 10, 20, 30 తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం రీకనెక్ట్ అంటే స్టార్లో ఉన్నదాన్ని డెల్టాలో కనెక్ట్ చేస్తే, ఇప్పుడు స్టార్ కనెక్షన్లో ఉన్నదాన్ని డెల్టా కనెక్షన్లోకి రీకనెక్ట్ చేస్తే మీకు సేమ్ వాల్యూస్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చేస్తుంది రీకనెక్ట్ కాదు, కన్వర్షన్ చేస్తున్నాం మనం ఇక్కడ. కన్వర్షన్కి కనెక్టింగ్కి చాలా తేడా ఉంటుంది. సో తేడా ఉంది, అది చూడండి మీరు. సో ఇక్కడ మనం రీకనెక్ట్ చేయట్లేదు, స్టార్లో ఉన్న రెసిస్టెన్స్ని డెల్టాలో ఉన్న రెసిస్టర్లోని స్టార్ లోడ్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్టింగ్ ఏంటనేది చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు మీకు RA ఈక్వల్ టు, ఇప్పుడు RA దేనికి, ఇప్పుడు ఏ రెసిస్టర్ వచ్చేసి మనకి దేనికి కనెక్ట్ అయి ఉంది, డెల్టాలో RCA కనెక్ట్ అయి ఉంది, RAB కనెక్ట్ అయి ఉంది. సో ఆ రెండు రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ RAB ఇంటూ RCA బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్లో అంటే RAB ప్లస్ RBC ప్లస్ RCA. సో ఈ విధంగా మనం రాస్తాం. సో మీరు పాస్ చేసి మిగతా కూడా మీరు రాసుకోవచ్చు. వీడియోలో మీరు కంటిన్యూ ఇది కాపీ పేస్ట్ కాకుండా మీరు కాకపోతే రీకనెక్ట్ కింద మీరు ఇది పాస్ చేసుకుని మీరు క్లోజ్ చేసినా సరే మీరు ఫోన్ లాక్ చేసుకుని ఒకసారి ఇక్కడ ఈ ఫార్ములా రాసిన తర్వాత మిగతా ఫార్ములాస్ మీరు రాయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు మిగతా ఫార్ములాస్ అర్థమైపోతాయి. ఇక్కడ చూడండి RBC, ఈ BC అనేది దేనికి కనెక్ట్ అయి ఉంది, RABకి RBC కనెక్ట్ అయి ఉంది. సో చూడండి RB ఈక్వల్ టు RBC ఇంటూ RAB బై టోటల్ రెసిస్టెన్స్. అలాగే ఈ C రెసిస్టర్ దేనికి కనెక్ట్ అయి ఉంది, ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యి చూడండి RBC RCA కనెక్ట్ అయి ఉంది. సో RBC ఇంటూ RCA RBA రాసిన RBC రాసిన పర్లేదు, రివర్స్. ఇది ముందు రాసి ఇది వెనక రాసిన, అది ముందు రాసి ఇది వెనక రాసిన, ఇక్కడ అంతేనండి. ముందు రాసి తర్వాత రాసిన ఏది రాసినా ఒకటే వస్తుంది. ఎందుకంటే కనెక్టెడ్ దేని కనెక్ట్ అయి ఉందో అది మాత్రం రాసుకోవాలి. బట్ అలా రాయొచ్చాను అని చెప్పేసి దీని రాసి దీనికి రాసింది ఇది రాసి ఇది రాయకూడదు. చూడండి ఈ రెసిస్టర్ దేనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది, నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయింది. సో అది మాత్రమే రాసుకోవాలి. అది ముందు రాసినా ఇది వెనక రాసినా ఏం ప్రాబ్లం లేదు. కింద మాత్రం టోటల్ రెసిస్టెన్స్ రాసుకోవాలి. టోటల్ రెసిస్టివ్ లోడ్ అంటే మూడాటిని కలిపేసి ఎంత రెసిస్టివ్ లోడ్ ఉంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి 10, 20, 30 ఉన్నాయి. మూడాటిని కలిపితే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 60 వస్తుంది. ఆ విధంగా అలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు నెక్స్ట్ సమ్ కూడా చెప్తాను చూద్దరు కానీ. సో మీకు కింద ఒక నోట్ రాసుకోండి. నోట్లో చూడండి. సో ఇక్కడ చూడండి నోట్లో RAB ఈక్వల్ టు RBC ఈక్వల్ టు RCA ఈక్వల్ టు, సో ఇక్కడ నేను R రాయడం మర్చిపోయినా కూడా చూడండి ఈజ్ ఈక్వల్ టు R అని వస్తుంది ఇక్కడ. సో వీటన్నిటిని Rలా రాసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ చూడండి RA వచ్చేసరికి అన్నిటిని R కింద రాసుకుని 3 Rలు 2 Rలు అంటే RABని R కింద రాయొచ్చు, RCAని కూడా R కింద రాయొచ్చు. కింద అన్నీ కూడా R ఇంటూ R ప్లస్ R 3R వస్తుంది. సో ఒక R క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, R/3. సో మీరు ఇక్కడ మెయిన్ డెల్టాలో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఉన్న మీకు డెల్టాలో ఇక్కడ రెసిస్టెన్స్ ఉందంటే ఇది స్టార్లోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే 3 times రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ అంటే తగ్గుతుంది. డివైడెడ్ అంటే ఇక్కడ చూడండి R/3 అంటే ఒక్కొక్క రెసిస్టెన్స్ ఇక్కడ తగ్గుతుంది. మీరు చేయాల్సిన డైరెక్ట్గా మీరు 10/3 చేసుకున్న ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు 10/3 ఇక్కడ 10 ఉంది, 10/3 వేసారనుకోండి మీకు ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. ఈ డెరివేషన్ అంతా కూడా ఇంత ప్రాబ్లం కూడా అవసరం లేదు, అంతా చేయాల్సింది. సో అంటే రెడ్యూస్ అవుతుంది అక్కడ మీకు. సో ఇది నోట్ ఇది ఫామ్. బట్ మనకి సమ్మేటికల్గా ప్రాబ్లమేటిక్గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. సో షార్ట్కట్లో మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ బిట్స్లో కూడా యూజ్ అవ్వాలంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న డెల్టాని మీరు స్టార్లో మార్చినప్పుడు R/3 చేశారంటే మ్యాక్సిమం మీకు ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు R/3 అది వాల్యూ చేయాలి మీరు ఇక్కడ 3R. సో 3 times రెడ్యూస్ అవుతుంది మీకు ఇక్కడ. సో అది నెక్స్ట్
చూడండి, అందుకే మనం అందుకే ఇలా రాసాం. అన్నిటికి కూడా ఆర్బీ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ బై 3R, R/3, ఆర్సీ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ బై 3R, R/3. సో అలా రాసాం. సో ఇదే విధంగా ఇప్పుడు మనం డెల్టా నుంచి స్టార్కి మారడం చూసాం. నెక్స్ట్ మనం స్టార్ టు డెల్టా చూద్దాం నన్ను. సో ఇది చూడండి, స్టార్ కనెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ కనెక్షన్ ఇచ్చాను, నేను డెల్టా డాటెడ్ లైన్స్ వేసాను నేను ఇక్కడ. అంటే డెల్టాలోకి మారుస్తున్నాం, ఇలా ఉన్నదాన్ని ఈ రకంగా మారుస్తున్నాం మనం. చూడండి కింద ఇలా ఉన్నదాన్ని ఇలా మారుస్తున్నాం. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిస్టర్ కావాలి ఆర్ఏబి. ఆర్ఏబి అంటే ఈ ఏ రెసిస్టరు బి రెసిస్టర్ వచ్చేసి ఏబి అంటే ఇక్కడ ఏ ఇక్కడ బి రెండు కలిపితేనే కదా ఇక్కడ ఏబి వస్తుంది. సో అందుకే చూడండి ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్, సో మళ్ళీ ఆర్ఏ ఇంటూ ఆర్బి బై ఆర్సి. ఇది దీనికి ఫామ్ అనమాట. అంటే స్టార్లో ఉన్నదాన్ని డెల్టాలోకి మారుస్తాకి ఈ ఫామ్ అనమాట మీకు. నెక్స్ట్ ఆర్బిసి. నెక్స్ట్ దీని సేమ్ సిమిలర్గా ఇలాగే రాయొచ్చు. ఇప్పుడు ఆర్బిసి అంటే ఆర్బిసి ఇక్కడ బికి సికి కనెక్ట్ అయింది, అంటే దీనికి కనెక్ట్ అయి ఉంది ఇక్కడ. సో అందుకే ఆర్బి ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్బి ఆర్సి బై ఆర్ఏ అంటే మిగిలింది. ఇప్పుడు ఈ రెండు రాస్తున్నాం, ఇక్కడ డివైడెడ్ వచ్చి ఇంకా సిమిలర్గా ఉన్నది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ వేరేగా ఉన్నదాన్ని మనం దాంతో డివైడ్ చేస్తున్నాం ఇక్కడ దీన్ని. అలాగే ఆర్సిఏ ఈక్వల్ టు సికి ఏకి కనెక్ట్ అయింది కదా ఇక్కడ మీకు, ఇక్కడ సికి ఏకి కనెక్ట్ అయి ఉంది. సో అందుకే ఆర్సిఏ ఈక్వల్ టు ఆర్సి ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్సి ఆర్ఏ బై ఆర్బి అంటే మిగిలింది అనమాట. సో దీంట్లో నోట్ చూడండి ఒకసారి, మనకి ఆర్ఏ ఈక్వల్ టు ఆర్బి ఈక్వల్ టు ఆర్సి ఈక్వల్ టు ఆర్. సో ఆర్ రాసాం కదా. సో చూడండి, అంటే మూడు కలిపి ఆర్కి ఈక్వల్ అనమాట. ఆర్ఏ ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ ఆర్ బై ఆర్. సో ఈఆర్ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి 3R. సో 3R ప్లస్ చేస్తే 3R అనమాట. సో ఇక్కడ కూడా మిగతా అన్నీ కూడా అలాగే వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్టార్లో ఉన్నదాన్ని డెల్టాలో మార్చినప్పుడు 3 times ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్, ఈచ్ రెసిస్టెన్స్ అనేది 3 times ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 10 ఉందంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది, 30 అవుతుంది. అలాగా ఇప్పుడు ఇక్కడ మీకు 10 ఉందన్నమాట. 10 ఉన్నదాన్ని 3 times ఇంక్రీజ్ అంటే ఎలా మారుస్తున్నప్పుడు ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో అది ఇంక్రీజ్ వాల్యూ. సో అంటే డెల్టాలో ఉన్నప్పుడు రెస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. డెల్టాలో నుంచి స్టార్లోకి మార్చినప్పుడు డిక్రీజ్ అవుతుంది. స్టార్ నుంచి డెల్టాకి మార్చినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. అది ఇది జరిగే ప్రాసెస్ అనమాట ఇక్కడ నేను. అండ్ నెక్స్ట్ దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం మనం. ప్రాబ్లం అంటే ఏం కాదు, అంటే ఎలా కన్వర్ట్ అవుతుంది, అంటే రెడ్యూస్ ఎలా అవుతుంది, ఇంక్రీజ్ ఎలా అవుతుంది అనేది చూడండి. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఫార్ములా సమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డెల్టా నుంచి స్టార్లోకి మార్చింది. సో సేమ్ ఫార్ములా ఇక్కడ వేసాను చూడండి. నేను మీకు ఫార్ములా రేపు పక్కన, అంటే ఆర్ఏ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఫార్ములా వేసాను, డైరెక్ట్ సమ్ చేశాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు పైన ప్రాబ్లం అర్థమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఎక్కిస్తాను నేను. సో మళ్ళీ మీకు ఎందుకంటే బెటర్ అని ఇక్కడ ఫార్ములా రాశాను చూడండి. ఆర్ఏ అంటే ఫార్ములా ఏంటన్నా, డెల్టా నుంచి స్టార్లోకి మారుస్తున్నాం. స్టార్లోకి మార్చినప్పుడు ఫార్ములా ఏంటి, ఆర్ఏ ఈక్వల్ టు, అంటే డెల్టా అంటే ఓన్లీ ఆర్ఏ వస్తుంది కదా, ఆర్ఏబి కాదు కదా, ఓన్లీ ఆర్ఏ మనకు కావాలి ఇక్కడ. ఏముంది, ఆర్ఏబి ప్లస్ ఆర్ఏసి బై టోటల్ డిస్టెన్స్. ఆర్ఏబి అంటే ఎంత, 20. సో మనం రివర్స్లోనే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అటు ఇటు వేసాను నేను, అంటే ఇక్కడ 20 ఉంది కాబట్టి ఇది ముందు వేసాను. ఇది 50 వాల్యూ, సో 50 ఇక్కడ. ఆర్ఏసి అంటే 50 వేసుకున్నాం. ఆర్ఏబి అంటే 20 బై టోటల్ డిస్టెన్స్ 20, 30, 50, 100 కదా, మనకి 100 వేసాం. సో 1000 బై 100, 10 ohms. సో అంటే ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ మీకు రెడ్యూస్ అయింది, ఇక్కడ 3 times రెడ్యూస్ అయింది అక్కడ మీకు రెసిస్టెన్స్. సో 10 ohms వచ్చింది అక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఆర్బీసీ బై ఆర్ఏబి బై టోటల్ డిస్టెన్స్. ఆర్బీసీ మనకి ఎంత ఉంది, సో ఇక్కడ ఏబీసీ వాల్యూస్ అనమాట. ఆర్బీసీ ఎంత ఉంది మనకి 30 ohms ఉంది. సిఏ ఎంత ఉంది మనకి, ఆర్ఏబి ఆర్బీసీ అనమాట. మనకి ఆర్ఏబి ఎంత ఉంది, 20 ఉంది. సో 30 into 20 ఈజ్ ఈక్వల్ టు 100. సో ఇక్కడ 600 బై 100, 6 ohms వచ్చింది. ఇక్కడ 6 ohms అనేది ఆర్బీకి 6 ohms వచ్చింది మీకు ఇక్కడ. నెక్స్ట్ ఆర్సీ వచ్చేసరికి ఫార్ములా ఏంటి, ఆర్బీసీ ఇంటూ ఆర్సీఏ బై టోటల్ డిస్టెన్స్. ఆర్బీసీ అంతా 30, సో రివర్స్ చేసాను ఇక్కడ మళ్ళీ చూడండి. ఆర్ఏసీ అంతా 50 into 30, 1500 బై 1000, 15 ohms అనమాట.
సో 100లో 15 చేస్తే 15 ohms. సో ఇది రెడ్యూస్ అయింది అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ ఉంటే ఇక్కడ మీకు ఏమైంది, లోయెస్ట్ వాల్యూస్ కింద అంటే రెడ్యూస్ అయింది, తగ్గిపోయింది రెసిస్టెన్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది తగ్గింది ఇక్కడ. సో రెసిస్టెన్స్ తగ్గింది. మీకు స్టార్టింగ్ ఏం చెప్పాను నేను, మనం కన్వర్ట్ చేసి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కన్వర్షన్ నేర్చుకోవాలి. ఈ కన్వర్షన్ మనకు వస్తేనే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టార్లో ఉన్నదాన్ని డెల్టాలో మారుస్తాం. డెల్టాలో సేమ్ చూడండి, ఇందాక డెల్టా ఫార్ములాస్ ప్రకారం మనం దీన్ని ఆర్ఏ, ఆర్బి, ఆర్సి అనుకున్నాం. అవునా, మనకి ఏబి ప్రకారం ఫార్ములా ఏంటి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఆర్బి బై ఆర్సి. సో ఆర్ఏ ఎంత 10 ohms, బి 6 ప్లస్ 10 into 6 అంటే 2 ఇంటూ చేస్తున్నాం బై 15. సో 16 ప్లస్ 60 బై 5, 16 ప్లస్ 4 20. సో సేమ్ వాల్యూ మళ్ళీ వచ్చేసింది ఇక్కడ మీకు. సో ఇక్కడ చూడండి 20 వచ్చేసింది కదా ఏబికి, అంటే డిక్రీజ్ అయింది, మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. దీంట్లో సేమ్ వాల్యూ 20 వచ్చింది. అదేవిధంగా చూడండి మిగతా 3 వాల్యూస్ కూడా అలాగే వస్తాయి. ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇదే విధంగా 3 వాల్యూస్ కూడా వస్తాయి, ఒకసారి చూసి అర్థం చేసుకోండి. అది నెక్స్ట్ కూడా సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది నేను సమ్ చేశాను. సమ్ చూడండి ఒకసారి చెప్తాను కింద. చూడండి అన్న, ఇది ఒక నెట్వర్క్ ఇచ్చాడు మీకు. ఈ నెట్వర్క్లో ఇది కాంప్లికేటెడ్ నెట్వర్క్ అనమాట. ఈ కాంప్లికేటెడ్ నెట్వర్క్లో ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ అంటే ఏకి బీకి మధ్యన ఉన్న టోటల్ రెసిస్టెన్స్ కావాలి. అక్కడ మనకి టోటల్ రెసిస్టెన్స్ కావాలంటే ఈ అన్నిటిలో మనం యాడ్ చేసుకుంటేనే కదా మనం వస్తుంది. మనకి ఇదివరకు రెసిస్టివ్ లోడ్స్ మీకు ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ సిరీస్లో 2 ఇచ్చి, తర్వాత ఇక్కడ 2 ప్యారలల్ ఇచ్చి, తర్వాత సిరీస్లో ఇచ్చి, దాని కింద మళ్ళీ మీకు సిరీస్లో కన్వర్ట్ చేసి, ఇలా మీకు ప్యారలల్లో కన్వర్ట్ చేయడం, ఎలా కనెక్ట్ చేసి 4-5 రెసిస్టివ్ లోడ్స్ అలా ఇచ్చి నెట్వర్క్ ఇచ్చి మీకు చేయించండి సిరీస్ ప్యారలల్ నెట్వర్క్లో. ఇప్పుడు కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఇది. సో ఇది చూడండి, మీకు ఏమన్నా మీకు తెలుస్తుంది ఇక్కడ, ఇది ఒకటి కనెక్షన్ ఉంది, మళ్ళీ ఇది ప్యారలల్లో ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ దీనికి అడ్డంగా ఇది ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది. మీకు నెట్వర్క్ అనేది తెలియట్లేదు. ఈ కాంప్లికేటెడ్ నెట్వర్క్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఈ కాంప్లికేటెడ్గా ఉన్న నెట్వర్క్ని మనం స్టార్ అండ్ డెల్టా యూజ్ చేసి కన్వర్ట్ చేయొచ్చు. ఇదే విధంగా మనకు కొన్ని థియరమ్స్ ఉన్నాయి. కిర్చాఫ్స్ లా ప్రకారం అది చేయొచ్చు. నెక్స్ట్ సూపర్ పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం, నోట్ థియరం అని చెప్పేసి కొన్ని థియరమ్స్ ఉన్నాయి. ఆ థియరమ్స్లో ఏంటంటే కన్వర్టింగ్ కరెంట్ డైరెక్షన్ బట్టి మనం దాంట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మీకు సిలబస్ ప్రకారం ఆ థియరమ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. మీకు సిలబస్ ప్రకారం సిరీస్ ప్యారలల్ నెట్వర్క్, స్టార్ అండ్ డెల్టా నెట్వర్క్ ఇవి చూసుకుంటే సరిపోతే. కిర్చాఫ్స్ లా మీద కొంచెం టాపిక్ అండి. కిర్చాఫ్స్ లా కూడా మీకు కిర్చాఫ్స్ లా ప్రకారం మీకు థియరమ్స్ అనేవి వస్తాం జరుగుతాయి. కిర్చాఫ్స్ లో అంత డెప్త్ లేదు మీకు. సో మీకు మెయిన్గా స్టార్ అండ్ డెల్టా మీద ఈ విధంగా చేసిన ఒకటే వాల్యూ వస్తుంది, ఆ విధంగా చేసిన సేమ్ వాల్యూస్ వస్తాయి. ఆ థియరమ్స్ ప్రకారం ఏంటంటే థియరం నెట్వర్క్ అనేది చాలా కాంప్లికేటెడ్ అనమాట. మీకు చాలా హెవీగా ఉంటాయి అన్నమాట మీకు. అందుకే మీకు కాంప్లికేటెడ్ నెట్వర్క్స్ అవి అంత కాంప్లికేటెడ్ మీకు అవసరం లేదు. ఇవి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నెట్వర్క్ అనేది మీకు ఏ విధంగా ఉంది. దీన్ని మళ్ళీ నేను ఒకసారి రీడ్రా చేశాను. ఆ రీడ్రా డయాగ్రామ్ చూడండి ఒకసారి. చూడండి అన్న, ఇప్పుడు ఈ మధ్యలో దాన్ని మనం ఇలా డెల్టా కింద మార్చుకోవచ్చు కదా. ఇక్కడ 3 ఉన్నాయి, ఈ రెండాటిని కూడా ఇలా క్రాస్గా వేసుకోవటం వల్ల ఏమైంది, ఇది డెల్టా కింద మారింది మనకి. సో ఇక్కడ డెల్టా కనెక్షన్లో ఉంది ఇది. మీకు ఈ పై కనెక్షన్ మామూలుగా ఉంది, పై కనెక్షన్ ఉంది. దీన్ని రీడ్రా చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ ఒక డెల్టా కనెక్షన్ అనేది మనకి కనిపించడం జరిగింది. ఈ డెల్టాని మనం స్టార్లోకి మార్చుకుంటాం. స్టార్లో అంటే రివర్స్ ఉందని కాదు, మీకు డెల్టా కనెక్షన్ రివర్స్లో కనిపించవచ్చు, ఈ విధంగా కనిపించవచ్చు, ఎలాగన్నా సరే. సో ఈ డెల్టా కనెక్షన్ మనం స్టార్లోకి మారుస్తున్నాం. స్టార్లోకి మీకు ఫార్ములా తెలుసు ఆల్మోస్ట్ ఆల్, ప్రతి ఫార్ములా ప్రకారం ఇక్కడ సమ్ చేశాను, ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ. సో ఇది 1 వాల్యూ, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అనుకున్నాం. ఇది 1, ఇది 2, ఇది 3. ఆ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ మనకి. ఇది 1 అనుకున్నాం కాబట్టి ఇది మనం 1 2 అనుకోవచ్చు. ఇది 2 3, ఇది 3 4, 3 1 అనుకోండి. 3 1 దగ్గర 20 ohms, ఇక్కడ 20 వేసుకున్నాం. అండ్ 1 2 దగ్గర 50 ohms, 2 3 దగ్గర 30 ohms వేసుకున్నాం. అవునా, ఈ విధంగా చూడండి ఇక్కడ 1 దగ్గర ఎలా చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం, డెల్టాని స్టార్లోకి మారుస్తున్నాం. R1 = R12 × R31 / R12 + R23 + R23. సో 50, ఇది 50 ×
20. ఇక్కడ 1 2 ఇది 3 1 కదా నాన్న. 50 × 20/100. సో ఎంత వచ్చింది? 10 ohms. సేమ్ పైన ఇచ్చిన వాల్యూస్ ఎక్కడ ఇచ్చుకున్నాను నేను ఇక్కడ, అందుకే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, అర్థం అవుతుంది. పైన ఏ వాల్యూస్ అయితే ఇచ్చుకున్నానో మీకు ఎగ్జాంపుల్గా చెప్పినప్పుడు ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకున్నాయి ఈ డెల్టా కనెక్షన్ వచ్చేసరికి. సో మీకు సేమ్ అదే వాల్యూస్ వస్తాయి చూడండి. అలాగే R2కి వచ్చేసరికి 2 3 and 1 2. సో 30 × 50, ఇది 30 ఇది 50 చేసుకున్నాం కదా, 15 ohms వచ్చింది. అలాగే R3కి వచ్చేసరికి 3 1 × 2 3. 3 1 ఎంత? 20 and 2 3 30/100, 6 ohms వచ్చింది. సో ఇక్కడ మనం రాసుకోండి, 1 దగ్గర 10 ohms వచ్చింది, 2 దగ్గర 15 ohms వచ్చింది, 3 దగ్గర 6 ohms వచ్చింది. దీన్ని మళ్ళీ మనం రీడ్రా చేసాం కింద. ఇక్కడ చూడండి, రీడ్రా చేసినప్పుడు ఎలా ఉంది ఇక్కడ, ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఇలా రీడ్రా అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి దీనికి ఒక్కోదాన్ని నెంబరింగ్ ఇచ్చిన R1 R2 R3 R4 R5 R6. ఇప్పుడు R2 R4 R3 R5 అనేది మనకి ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి. ఇక్కడ రెండాటి మధ్యలో ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ రెండాటి మధ్యలో ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది. సో మనకి సిరీస్లో ఫార్ములా తెలుసు, R ఈక్వలెంట్ R1 + R ఈక్వలెంట్ R1 + R2 కింద మనం రాసుకుంటాం సిరీస్లో. సో ఇక్కడ R ఈక్వలెంట్ 1 = R2 R4 అంటే 24 + 6 30, అండ్ R ఈక్వలెంట్ 2 = 3 + 5 R3 + R5. R3 + R5 రాసుకుంటే 10 + 10 20 ohms వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ మళ్ళీ రీడ్రా చేశాను సర్క్యూట్ని రీడ్రా చేసినప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ 30 ohms ఇక్కడ రాసాను, 20 ohms కింద 15 ohms కామన్గా ఉంది, పైన 30 ohms కామన్. దీన్ని మళ్ళీ మీకు ఒక ఫామ్లో నేను వేరే విధంగా డ్రా చేశాను చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రీవియస్లో మీరు సిరీస్ ప్యారలల్ చేసిన నెట్వర్క్లా ఉంటుంది ఇక్కడ. సో చూడండి, ఏకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిరీస్లో ఉంది, తర్వాత ఈ రెండు వచ్చేసి ప్యారలల్లో ఉన్నాయి, తర్వాత మళ్ళీ సిరీస్లో ఉంది. సో ఇది R ఈక్వలెంట్ 1 R ఈక్వలెంట్ 2 అనేది మనకి ప్యారలల్లో ఉంది. సో దీన్ని మళ్ళీ నేను నెంబరింగ్ ఇచ్చుకుని చూడండి, R1 R2 R3 కింద ఇచ్చేసుకున్నాను. ఇంకా R6 వదిలేండి, ఇక్కడ R1 R2 R3 కింద. R2 మనకి ప్యారలల్లో ఉంది కాబట్టి ప్యారలల్ నెట్వర్క్కి సంబంధించిన ఫార్ములా వేసుకున్నాం మనం. ప్యారలల్లో మీకు తెలుసు, R ఈక్వలెంట్ ఆఫ్ టూ రెసిస్టెన్స్ R1 + R1 × R2/R1 + R2 కింద మనం రాసుకుంటాం. సో అది చూడండి, R ఈక్వలెంట్ 1 × R ఈక్వలెంట్ 2/R ఈక్వలెంట్ 1 + R ఈక్వలెంట్ 2. సో 30 × 20/30 + 20. సో 600/50 n × 12 ohms వచ్చింది. దీన్ని మళ్ళీ మనం రీడ్రా చేస్తే ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ R1 R2 R3 దీన్ని మళ్ళీ నేను మామూలుగా మీకు కావాల్సిన విధంగా మీకు అదే విధంగా డ్రా చేసిన చూడండి, సిరీస్లో ఉన్నాయి. టోటల్ అన్నీ కూడా 3 రెసిస్టర్లు ఒక ఆర్డర్లో సిరీస్లోకి వచ్చేసినాయి. సో సిరీస్ RAB వచ్చేసి మీకు సిరీస్ ఫార్ములా తెలుసు, R1 + R2 + R3. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 40 ohms వచ్చింది. సో 40 ohms అనేది మీకు రావడం జరిగింది. సో ఈ విధంగా ఇచ్చిన కాంప్లికేటెడ్ నెట్వర్క్ని మీరు అందులో ఉన్న ఒక లూప్ని మీరు చెక్ చేసుకుంటే దాన్ని స్టార్లో మార్చాలా డెల్టాలో మార్చాలా అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు నెట్వర్క్ మొత్తాన్ని కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది, మీకు సమ్ వోల్టేజ్ ఉంటుంది, వోల్టేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా సమ్ వోల్టేజ్ ఇస్తారు, వోల్టేజ్లో మీకు కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అది. అదేవిధంగా సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను కింద ఇంకో నెట్వర్క్ సమ్ ఇచ్చాను, ఆ నెట్వర్క్ సమ్ని మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు నాకు సమ్ చేసి ఎవరు కూడా గ్రూప్లో పెట్టద్దు, నాకు ఇండివిజువల్గా పెట్టండి. ఒకరు గ్రూప్లో ఒకరు చేశారంటే ఒకరు కాపీ చేసి చేస్తారు. సో అలా ఎవరు చేయొద్దు, నాకు ఇండివిజువల్గా చేసి ఇండివిజువల్ మెసేజ్ చేయండి. అందరూ కూడా గ్రూప్లో అయితే సమ్ మెసేజ్ చేయొద్దు, సమ్ ట్రై చేసి మీరు. సో కింద ఈ డయాగ్రామ్ చూడండి, మీకు సమ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ మీకు R ఈక్వలెంట్ రావాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పైది డెల్టా కనెక్షన్ ఉంది, కింద డెల్టా కనెక్షన్ ఉంది. ఈ రెండాటిలో మీరు దేన్నైనా సరే స్టార్లోకి మార్చారంటే మీకు ఆటోమేటిక్గా R ఈక్వలెంట్ వచ్చేస్తుంది. సో దీనికి మీరు సమ్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ R ఈక్వలెంట్ = 4.12 ohms వచ్చింది. సో మీకు ఇది సమ్కి ఆన్సర్ అనమాట. మీరు టోటల్ సమ్ చేస్తే ఈ ఆన్సర్ రావాలి మీకు. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా. సో ఇది మీకు ఇవాళ నేను ఇచ్చే వరకు మీకు ఏంటంటే ఈ టోటల్గా ఇప్పటిదాకా ఉన్న ఈ PDF మొత్తం మీకు నోట్స్ పెడతాను నేను. సో ఇదంతా కూడా మీరు మొన్న రాసిన పాలిఫేస్లో 3 phase కంప్లీట్ చేయండి. 3 phase తర్వాత ఇది కూడా ఎక్కించుకోండి. మొన్న చాలామంది కూడా సింగిల్ ఫేజ్ 2 phase వరకే రాశారు, మళ్ళీ మేము దానికోసం ఆపేసాం. సో మీరు ఏం చేస్తారంటే దాంట్లో టోటల్ 3 phase కూడా మీ మొన్న ఇచ్చిన PDF డాక్యుమెంట్లో 3 phase నోట్స్ అంతా రాసి ఇప్పుడు ఈ పెట్టే సెకండ్ డాక్యుమెంట్లో ఉన్న ఈ డెరివేషన్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉన్న డెరివేషన్ అంతా కూడా మీరు నోట్ చేయండి. ఇది నోట్ చేసుకుంటే మీకు రేపు క్లాస్లో రేపు మీరు అది నోట్ చేస్తే నేను అటెండెన్స్ వేసుకుంటా. సారీ, ఇవాళ టుడే ఈరోజు క్లాస్లో, అంటే రేపు అంటే నేను ఇప్పుడు నైట్ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు రేపు అంటున్నాను. రేపు అంటే 14th తారీఖున, అంటే 14వ తారీఖున ఇచ్చే వర్క్ అనమాట మీకు, ఓకేనా.
ఓకే, బాయ్ బాయ్స్. జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఇంటి దగ్గర. ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. స్టే హోమ్, స్టే సేఫ్.